సార్ అలానే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఫిజికల్ గా హ్యాండిల్ చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి చంపేయడం కానీ చిన్న పిల్లల నుంచి ఫిజికల్ గా బాగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది సార్? నాకున్న మెయిన్ పెద్ద కంప్లైంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఏంటంటే మనము న్యూట్రిషన్ మీద సబ్జెక్ట్స్ లేవు. ఏం తినాలి, ఎలా తినాలి, ఏం తింటే మన హెల్త్కి మంచిది లేదు. తర్వాత మన రాజ్యాంగం ఉంటుంది కదా, రాజ్యాంగం గురించి ఎవరికి తెలియదు. మనం 7th, 8th, 9th ఈ మూడ్లో మన రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు తీసుకొని సిలబస్ లాగా పెడితే నీ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటి, నీకు ఒక చోటుకి వెళ్తే ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు దాన్ని ఎలా కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి, సివిల్ కేసు అంటే ఏంటి, క్రిమినల్ కేసు అంటే ఏంటి, ఎవడీ తెలియదు. సింపుల్ ఏంటంటే మన దేశంలో నాకు బాగా కోపం దరిద్రం ఏంటంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే నీకు ప్రాసెస్ ఎవరు చెప్పాడు కరెక్ట్ గా. బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడన్నా 3,000 అవుతుందంటే వాడు చేసేస్తాడు. అవును. ఒకటి ఏదన్నా నీకు ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ లో నువ్వు చేసుకోవాలంటే తెలియదు, ఎక్కడికి పోవాలి, మీ సేవకి వెళ్ళిపోండి అంతే. నువ్వు బీటెక్ చదివి ఉంటావు, మీ సేవలో చేసేటోడు ఇంటర్ చదివి ఉంటాడు, నువ్వు వెళ్ళి వారితో పని చేయించుకుంటావు. తెలియదు నీకు. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే జనాలు ఎడ్యుకేట్ అయితే ఫ్యూచర్ లో రాజకీయాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ నా కొడుకులకు రాజ్యాంగం అంటే ఎందుకు తెలియకూడదు, ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటో తెలియకూడదు, ఇది తయారు చేసి పడేసి